మనకి అందరికీ ఒక యాక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా, అలాగే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో మనందరినీ కూడా మోటివేట్ చేసేటువంటి ఒక గొప్ప వ్యక్తిగా, వక్తగా నాగబాబు గారి సుపరిచితులు. సరే, నాగబాబు గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, మీరు ఈరోజు ఒక ప్రొడ్యూసర్ గారి హస్బెండ్గా, బెటర్ హాఫ్గా వచ్చారా, లేదా ఒక తండ్రి బాధ్యతలో వచ్చారా, లేదా ఒక యాంకర్గా నాతో మాట్లాడడానికి వచ్చారా? ఈ 3 ఆప్షన్స్లో 4th ఆప్షన్ కూడా ఉంది, వరుణ్ తేజ్కి కంపెనీ ఇవ్వడానికి వచ్చారా? లేదు, సుమ అద్భుతంగా యాంకర్ చేస్తుంది కాబట్టి చూద్దామని వచ్చాను. మిగతా అన్ని పద్మజ గారు, ఐఎమ్ సో సారీ. తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అంటే నేను స్టేజ్ మీదకి మాట్లాడే ఓపిక లేదు, అని కూర్చొని మాట్లాడతాను. ఇదే అనుకుని అందరూ వినండి. ఈ వంశీ ఏదో డైరెక్టర్, వంశీ తోటి ఒక ఐడియా, మన ఫణి గారు నాకు మంచి సన్నిహితుడైన వ్యక్తి, ఇలా ఒక కథ ఉంది వినండి అంటే నేను పెద్దగా పట్టించుకోవాలా. ఎన్నో కథలు వస్తుంటాయి, ఏమి వినమంటున్నాడు నేను వదిలేశాను. ఈలోగా న్యూయార్క్ కూడా అని అడిగితే నేను వింటాను అంది. న్యూయార్క్ వినిన తర్వాత నన్ను అడిగింది, ఒక్కసారి ఈ కథ విను నాన్న, నాకైతే బాగా నచ్చింది అంటే, ఏముంది వీళ్ళు అంటుంటారు కదా. సరే, నిన్న ఆ వంశీ అనే అబ్బాయి మాత్రం ఆల్మోస్ట్ ఫైటింగ్లో ఒకటిను డ్యాన్స్లో ఒకటి చేయలే, మిగతా అన్నీ స్క్రీన్ మీద చేసి ఇంక్లూడింగ్ హీరోయిన్ క్యారెక్టర్తో చేసి చూపించాడు. కాకపోతే ఆ పెర్ఫార్మెన్స్ కంటే కూడా బిహైండ్ స్క్రిప్ట్ ఎంత పవర్ఫుల్గా ఉందని నేను అది ఆలోచించాను. నాకు చాలా నచ్చింది. నాకు చాలా నచ్చిందంటే ఈ సినిమా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తే మాత్రం మంచి సినిమా అవుతుంది, మంచి సక్సెస్ఫుల్ సినిమా అవుతుంది అని అప్పుడు నేను అనుకున్నాను. అయితే నేను ఒకటి అనుకుంటాం కుదరదు కదా, చాలామంది విని బాగుంది అనుకున్నారు. అయితే మధ్యలో ఒక న్యూయార్క్ అంటే తను ఒక మంచి న్యూయార్క్ జడ్జిమెంట్, నాకు చాలా నమ్మకం న్యూయార్క్ జడ్జిమెంట్ మీద. చాలా బాగా జడ్జ్ చేస్తుంది, ఎక్సెప్ట్ హర్ ఫస్ట్ ఫిలిం, మిగతా అన్నీ పర్ఫెక్ట్గా జడ్జ్ చేసింది. అది సినిమాలో యాక్టింగ్ కానీ లేకపోతే ఎస్పెషల్లీ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్. సరే, తనేమందంటే కొంచెం మరి ఆ కమర్షియల్ థింకింగ్ ఉంటుంది కదా. తనేమందంటే ఒక 2-3 నోన్ ఆర్టిస్టులతోటి, అందరూ న్యూ ఫేసెస్ కదా, నోన్ ఆర్టిస్టులతో చేస్తే బాగుంటుంది అని న్యూయార్క్ అంది. నాకేమనిపించింది అంటే, వాళ్ళు చెప్పినప్పుడు అందరూ కుర్రోళ్ళు ఫ్రెష్గా ఉన్నారు కదా, మళ్ళీ వీళ్ళ మధ్యలో ఒక నోన్ ఆర్టిస్ట్ ఏంటి, ఏదో నాకు అనిపించింది. బట్ న్యూయార్క్ ఆర్గ్యుమెంట్ ప్రకారం చూసుకుంటే అది ప్రొడ్యూసర్గా అది రైటే, కానీ నేను ఒక సినిమా చూసే వ్యక్తిగా ఇలా కొత్త కుర్రోళ్ళతోటి ఫ్రెష్గా, అంతకుముందు వాళ్ళ మీద ఎటువంటి ఇమేజ్ లేకుండా, అంటే కంటెంట్ మాత్రమే మన బ్రెయిన్లోకి వెళ్తుంది అనే నమ్మకంతో నాకు అది అనిపించలే. నేను అక్కడ డిఫర్ అయ్యాను న్యూయార్క్ తోటి. బట్ అల్టిమేట్గా డైరెక్టర్ అనుకునేది చేశాడు. నేను ఇప్పుడు ఇందాక దిగి లోపలికి వచ్చే ముందు జనరల్గా నేను చుట్టుపక్కల యాంబియన్స్ ఏదో పెద్ద ఆలోచించను, కానీ అక్కడ ఈ పోస్టర్స్ 2 చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. నాకు చాలా ఫ్రెష్గా, చాలా బాగుంది అనిపించింది. అంటే ఒక చిన్న నాస్టాలజీ ఫీలింగ్ ఏంటంటే, చిరంజీవి గారు మొదటి సినిమా పునాదిరాలు చేశారు. పునాదిరాలు చేసేటప్పుడు అన్నయ్య గారు అందరూ ఇంచుమించు ఒక 6-7 మంది కుర్రోళ్ళు అంటూ చేశారు. ఇంచుమించు ఇదే ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు అనమాట. అప్పుడు నేను చదువుకున్నాను. నవాబ్ ఇదిగోరా ఈ సినిమా ఇట్లా ఉందని చూపిస్తే, నేను దీంట్లో ఈ క్యారెక్టర్ చేశాను, ఇలా చేశాను అని అన్నయ్య నాతో షేర్ చేసుకున్నాను. అన్నయ్య కూడా ఎంతూజియాస్టిక్. అన్నయ్యకి 26 ఏళ్ళకి వెళ్ళిపోయాడు ఇండస్ట్రీకి. ఐ థింక్ వీళ్ళందరికీ అదే ఏజ్ గ్రూప్ ఉంటుంది, 22, 23, 24. సో 25 ఏళ్ళకి అన్నయ్య నాతో షేర్ చేసుకుంటుంటే, మాకు కూడా మా అన్నయ్య సినిమాలో యాక్ట్ చేస్తున్నారు కదా, అదొక చిన్న సాటిస్ఫాక్షన్ ఉండేది. సో అక్కడ కూడా విలేజ్లో వీళ్ళందరూ యంగ్స్టర్స్ అందరూ చేస్తుంటే, బహుశా అలాంటి ఫీలింగే వీళ్ళలో కూడా వచ్చి ఉంటుందేమో, అలాంటి ఎమోషన్స్ వచ్చి ఉంటాయేమో అనిపించింది. అలాగే మనూరు పాండవులు చేసినప్పుడు కూడా అందరూ ఇంచుమించు
ఒక భానుచందర్ కాదు, ప్రసాద్ బాబు గారు తప్ప అందరూ కొత్త వాళ్ళే, అది 5గురు. సో నాకు అంటే ఇప్పుడు పెద్ద హీరోస్ ఉన్నారు ఇక్కడ, అడవి శేషు ఉన్నారు, వరుణ్ బాబు, తేజు, ఇంకా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం, ఇవన్నీ కాకుండా ఇంకా వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఎన్టీఆర్, నేమ్ ఎనీవన్, అల్లు అర్జును, లేకపోతే ఇంకా చరణ్ బాబు, ఇంతమంది ఆర్టిస్టులు. వీళ్ళందరూ సినిమాలు చూసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఒక ఆరా ఉంటుంది, ఏదో జరిగిపోతుంది, ఏదో చేస్తారు అనే ఎక్స్పెక్టేషన్తో వెళ్తారు. ఇలాంటి సినిమాలకి కేవలం ఒక మంచి పబ్లిసిటీతోటే ముందుకు వెళ్తే 100% సాటిస్ఫాక్షను ఇలాంటి సినిమాల్లో వస్తుంది. ఎందుకంటే మాకు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా చూడటం వల్ల. సో నాకు ఈ మధ్యకాలంలో శేఖర్ కమ్ములు గారి, ఈ మధ్యకాలం కాదు చాలా కాలం అయింది, శేఖర్ కమ్ములు గారి సినిమా ఒకటి వచ్చింది, హ్యాపీ డేస్. ఎస్, ఆ తర్వాత అంటే ఎక్కడైతే యంగ్స్టర్స్ ఉంటారో అక్కడ ఏంటంటే నాకు అనిపించేది వాళ్ళలో ఎనర్జీ ఉంటుంది, ఒక తెలియని ఎనర్జీ ఉంటుంది. అది ఒక్కొక్కసారి ఓవర్బోర్డ్ అవుతుంది, ఒక్కొక్కసారి కొంచెం ఏదైనా తేడా జరగచ్చు. కానీ ఏది జరిగినా ఆ ఎనర్జీ తాలూకు ఇంపాక్ట్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతుంటారు. సో ఈ సినిమాకి చెప్పిన కథ, మన వంశీ చెప్పిన కథ మాత్రం నాకు చాలా నచ్చింది. సరే, ఇక్కడ ఆర్టిస్టులుగా చూసుకుంటే ఒక కురువృద్ధుడు సాయి కుమార్ తప్ప మిగతా అందరూ కొత్తగా ఉన్నారు. కానీ ప్రతి కుర్రోడి వెనకాల అవి కేవలం స్టిల్స్లా లేవు, వాళ్ళ వెనకాల వాళ్ళ యాటిట్యూడు, వాళ్ళ ఏదో ఫీల్ తెలుస్తుంది అక్కడ చూస్తున్నంటే. సో వీళ్ళల్లో ఆ కుర్రోడు అబ్బాయి పేరు ప్రసాద్ బెహ్రా, అబ్బాయిని కొంచెం టీవీలో చూసాం. మంచి డైలాగ్ రైటరు, కానీ అతనికి సినిమాలో చేయాలని కోరిక ఉంది. ప్రసాద్, యూ కెన్ ట్రై ఫర్ ఎ గుడ్ డైలాగ్ రైటర్, అది కూడా ట్రై చేయి. ఎందుకంటే కొన్ని ఎపిసోడ్స్ చూశాను టీవీల్లో, తను చేసింది చాలా బాగా రాస్తున్నాడు, చాలా కాంటెంపరీగా రాస్తున్నాడు. మిగతా వాళ్ళ గురించి నాకు ఇంకా డీటెయిల్ తెలియదు కూడా తప్పుగా అనుకోకండి, మీరు అందరూ డెఫినెట్గా ఎక్సలెంట్గా చేస్తుంటారు. నేను ఆ ట్రైలర్ చూసినప్పుడు మాత్రం నాకు చాలా బాగా చేశారనిపించింది అందరూ. అండ్ ఈవెన్ హీరోయిన్స్ వాళ్ళ పాత్రల పరిధికి చాలా బాగా చేస్తుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ కూడా చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే అనుదీప్ కూడా ఒక క్యారెక్టర్ చేస్తుంటే ఏమైపోద్ది, ఇంతమందిలో అతను ఒక క్యారెక్టర్ చేస్తుంటే పోద్ది కదా ఒక క్యారెక్టర్ అనిపించింది. కానీ డైరెక్టరు నిన్ను తొక్కేసాడు అనుదీప్. మిగతా ఆర్టిస్టులు అందరూ కలిసి నిన్ను వస్తే నువ్వు ఎక్కడ డామినేట్ చేస్తావు నిన్ను తొక్కేశారు, నిన్ను కేవలం బిహైండ్ ది కెమెరాను పెట్టారు. థ్యాంక్ యూ. అండ్ మా స్నేహితుడు, నా ఆత్మీయుడు, మా ఫణి, ఒక చిన్న అతను వేరే బిజినెస్లు ఎంతున్నా సరే అతనికి ఒక సినిమా చేయాలని ఒక చిన్న పిచ్చి అంటారా, లేకపోతే ప్యాషన్. తను ఏంటంటే నేను నిహారిక గారి బ్యానర్లో కలిసి చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నిహారిక గారికి ఒక మంచి టేస్ట్ ఉంది, లేకపోతే ప్రొడక్షన్లో గ్రిప్ ఉంటుంది, జడ్జిమెంట్ బాగుంటుంది. సో తనతో చేస్తే నాకు కూడా ఒక టేస్ట్ ఉంది. సో ఒక మంచి ప్రాజెక్ట్స్ వస్తాయేమో అనే ఉద్దేశం. అంటే నిహారిక ఒక మంచి కథ వినిన తర్వాతే డిసైడ్ చేస్తానని చెప్పింది. కథ వింది, చక్కగా నాకు చెప్పి అంత ఓకే అయింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈ సినిమా మాత్రం నాకెందుకో గట్ ఫీలింగు, అంటే ఈ సినిమా బేసిక్ కథ గుర్తుంది నాకు, చాలా సీన్స్ గుర్తున్నాయి. మధ్యలో 2-3 చోట్ల కొన్ని సీన్స్ వంశీ చెప్పినప్పుడు కొంచెం గొంతు చోక్ అయింది. అంటే కళ్ళనీళ్ళు రాక గొంతు అలా పట్టినట్టుగా పట్టింది. అంత బాగా ఎమోషన్స్ డీల్ చేశాడు. ఇంకా సినిమా గురించి చాలా చెప్పి సినిమాని చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. కాకపోతే ఈ సినిమాలో ఒక ఫినిషింగ్ టచ్ మాత్రం మీకు ఎక్కడో ఎవరినో ఒక ప్రముఖ నాయకుడిని చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అతను అది ఇప్పుడు నాయకుడు కాదు, ఎలక్షన్స్కి ముందు
యుద్ధం చేసినటువంటి ఒక నాయకుడు మీకు గుర్తొస్తారు. అంతవరకు చెప్పగలను. థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. అఫ్ కోర్స్ మా అబ్బాయిని చూసి కూడా గర్వపడుతున్నది వేరే సంగతి. మా అబ్బాయినే కాదు, మా మేనలుడు, ఇంక్లూడింగ్ అక్కడ అడివిశేష్ ఉన్నాడు. అడివిశేష్ కళ్యాణ్ బాబు గారిది పంజాలు యాక్ట్ చేసినప్పుడు అడివిశేష్ మీద కోపం వచ్చేంత విలన్ క్యారెక్టర్ చేశాడు. ఎవడరా బాబు ఇంత దుర్మార్గుల్లో ఉన్నాడు అనిపించింది. కానీ అతని ఇంటెన్స్ యాక్టింగ్ చూసి అమ్మాయి ఆ కోపం వచ్చిందంటే అర్థం ఏంటి, అతను అంత ఇంటెన్సిటీ అనిపించింది. ఆ తర్వాత అతను హీరోగా మారి వండర్ఫుల్ ఫిలిమ్స్ చేశారు. ఒకటే చెప్తున్నాను ఇవాళ ఇంకొక చిన్న విషయం. సుమా, కెన్ ఐ స్పీక్ టు సార్? మాకు మాట్లాడితే మమ్మల్ని మెగా ఫ్యామిలీ, వీళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు అనేటువంటి అలా కొంతమంది ఫ్యామిలీస్ మీద ఈ పనికి మాలిన మాటలు మాట్లాడే ఎదవలు చాలామంది చూస్తారు. మాకు అలాంటి ఫీలింగ్ లేదు. సినిమా ఇండస్ట్రీ మా అబ్బ సొత్తు కాదు, మా నాన్న సామ్రాజ్యం కాదు, మా తాత సామ్రాజ్యం కాదు. అలాగే మన అక్కినేని గారి ఫ్యామిలీయో నందమూరి ఫ్యామిలీ సామ్రాజ్యం, అది అందరిది ఇది. సో ఇవాళ అడివిశేషు గారు లేకపోతే ఎంతోమంది యంగ్స్టర్స్ ఫిల్మీ ఫ్యామిలీ సంబంధం లేకుండా దే ప్రూవ్డ్. వాళ్ళకి ఎవరు అడ్డం వచ్చారు? వాళ్ళ టాలెంట్స్ వాళ్ళు పైకి వచ్చారు. ఏమో ఇప్పుడు ఈ కుర్రాళ్ళల్లో ఎవరు ఏ రేంజ్కి వెళ్తారో ఎవడు ఊహించలేరు. ఎవరు ఊహించిన కూడా ఊహించలేరు. ఏమో ఎంత గొప్పగా వెళ్తారు. ఎందుకంటే ఇవాళ ఒక సినిమాలే కాదు, ఎన్నో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాటిలో దేంట్లో వచ్చినా అద్భుతమైన పేరు వస్తుంది. సో ప్రతి వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాకి, కథ ఉన్న సినిమాకి ట్రై చేయండి. అంతేగాని ఒక గుద్దితే ఆడెక్కడికో వెళ్ళిపోయి కొట్టేసుకొని మాట్లాడితే హీరోయిన్ కనపడగానే గబగబా డ్యాన్స్ చేసి ఇలాంటి కథలకు మాత్రం మీ యంగ్స్టర్స్ ఎవరు అట్రాక్ట్ అవ్వకండి. కంటెంట్ ఏంటో చూడండి. ఆ విషయంలో నాకు శేషు నచ్చుతాడు అండ్ వరుణ్ బాబు నచ్చుతాడు. ఈ మధ్యన మా తేజు నచ్చుతున్నాడు. విరూపాక్ష చేశాడు కాబట్టి చెప్తున్నాడు. అంటే అంతకుముందు మా తేజు కొంచెం కమర్షియల్గా వెళ్ళాడు. తర్వాత విరూపాక్ష నుంచి తన ట్రెండ్ మార్చేసుకున్నాడు. విరూపాక్ష అండ్ ఇంకొకటి ఏదో రిపబ్లిక్ ఇలాంటి చేశాడు. సో ఒక వరుణ్కి నాకు ఒకసారి డిస్కషన్ వచ్చింది. ఎందుకురా నువ్వు కొంచెం కష్టమైన క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటావు, చాలా కమర్షియల్ సినిమాలు చేయొచ్చు కదా అంటే, నాన్న ఒక 100 సినిమాలు రిలీజ్ అయ్యనుకున్నానా, అందులో ఒక 10 సినిమాలు కొంచెం డిఫికల్ట్గా అంటే కొత్తదనంగా ఉండే ఉంటాయి. వాటిల్లో కనీసం ఒక 5 సినిమాలన్నా ఆడటానికి అవకాశం ఉంటుంది. 90 సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఉంటాయి. ఈ 90 సినిమాల్లో ఒక 10-15 ఆడతాయి. మరి ఎక్కువ ఆడుతున్నాయి కదా అన్న, కానీ రేషియో చూసుకున్నాను 90లో 10 ఆడతాయి, ఇక్కడ 10లో 5 ఆడతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఒక కొత్తదనం కోసం వెళ్తేనే యాక్సెప్ట్ చేస్తానని చెప్పి, అది నాకు చిన్నవాడైనా వాడిచ్చిన రియలైజేషన్. అలాగే నిహారిక అంటే కొంచెం సెల్ఫీ వేసుకోవాలి కదా నా పిల్లల గురించి, తప్పదు. ఎవరు సెల్ఫ్ వాళ్ళు వేసుకున్నారు, ఇక్కడ మన డబ్బా మనమే కొట్టుకోవాలి కదా. ఏదో గుర్తు రావక్కర్లేదు, నేను సీరియస్గా అంటున్నా. నిహారిక మై స్వీటెస్ట్ కిడ్. ఎంత స్వీటెస్ట్ అంటే ఇలాంటి చిన్న పిల్లప్పుడు ఒక 3 ఏళ్ళు ఆ టైం ఉన్నప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది కదా. 4 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత అమ్మ ఇండిపెండెంట్గా పడుకోండి అంటే ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకునేది. వాళ్ళమ్మ వంటింటికి వెళ్ళాక సైలెంట్గా వచ్చి నేను ఇక్కడే పడుకుంటాననేది. సరే అమ్మ, మరి మీ అమ్మ తన్నేసి బయటికి పంపుతుంది కదా, అమ్మ చూడకుండా దాచిపెట్టేది. అప్పుడు నా షర్ట్ తీస్తే షర్ట్ లోపల దాక్కునేది. అప్పుడు ఇంత ఉండేది కదా, ఇంతే ఉండేది. దాక్కొని పడుకొని పద్మ వచ్చేది, ఎక్కడుందని దాని తెలుసు, పడుకుంది. పద్మ లేదు, పద్మ ఇక్కడ అని చెప్పాడు. ఇలాగేదో. సో ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు ఇందాక ఒక పాప ఎవరో ఎమోషనల్ అయ్యింది. ఇవాళ మన కళ్ళ ముందు ఆడపిల్లలు ఎంత గ్రోత్ చూపిస్తారు, ఎంత గొప్పగా ఎదుగుతారనేది మన సుమ. నాకు తెలిసినంత వరకు
సుమ కామెడీగా మాట్లాడుతుంది, సరదాగా ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు సుమాని కామెడీగా తీసుకోను. ఎందుకంటే నాకు తెలిసి ఈరోజు కాకపోయినా ఇంకొక 1 year తర్వాత 2 years తర్వాత అయినా డెఫినెట్గా సుమ ఒక లెజెండరీ యాంకర్, లెజెండరీ హోస్ట్. సుమ చాలా గ్లామరస్గా స్టైలిష్గా ఉండదు. సుమ ఎక్కువ ఏమన్నా, కానీ సుమ స్టేజ్ ఎక్కిందంటే దుమ్ము దులిపేస్తుంది. నేను చూసిన సుమ ఉందా పర్లేదు కొంచెంసేపు మనకి టైంపాస్ అవుతుంది అని, అలా ఉంది సుమ. జబర్దస్త్ వాళ్ళ అదృష్టం ఏంటంటే అప్పటికి జబర్దస్త్ వాళ్ళు రాకముందు సుమ ఇండస్ట్రీకి వచ్చింది. సుమ జబర్దస్త్కి రాకుండా చాలామందిని కాపాడింది. అంత గొప్ప అంటే ఆడవాళ్ళలో అంత కామెడీ ఉంటుంది అనేది నాకు కూడా అందలేదు. సుమన్ చూసిన తర్వాత అమ్మ తక్కువ వాళ్ళు కాదురా బాబు. అలాగా ఆడపిల్లలందరూ కూడా జస్ట్ బ్రేక్ యువర్ చైన్స్. ఎవడు కూడా మిమ్మల్ని ఆపడానికి ట్రై చేస్తే మాత్రం మీరు ఆకండి. ప్రూవ్ యువర్ సెల్ఫ్. ద వరల్డ్ ఈజ్ యువర్స్. ఈ ప్రపంచం మగవాళ్ళది ఒక్కడిదే కాదు, ఆడపిల్లలది కూడా, మీది కూడా. అలాగే ఆడపిల్లలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లిమిటెడ్ థింకింగ్లో ఉండకండి. అమ్మో వాడికి వెళ్తే ఆయన ఏమంటారు, లేదా సార్ ఎవడి కోసం ఎవడు భయపడక్కర్లా. ఇవాళ యువర్ ఆల్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఇవాళ అటు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఆడపిల్లలకి అద్భుతమైన సేఫ్టీ ఉంది. ఎవడైనా ఆడపిల్లల్ని కానీ ఏదైనా చేస్తే మా దృష్టికి వస్తే మడత పెట్టి లోపల పెడతాం, తాట తీస్తాం. డోంట్ వరీ. అమ్మాయిలు పాపలు మీరంతా చక్కగా కష్టపడి మంచి పేరు తెచ్చుకోండి. నాకు ఇంకా అమ్మాయిలు ఇంకా సినిమా ఇండస్ట్రీలో కేవలం గ్లామరస్గా ఉండే క్యారెక్టర్లు కాదు, డైరెక్టర్లు అవ్వాలి, కెమెరామెన్లు అవ్వాలి, మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వాలి. ఇంకా చాలా గ్యాప్ ఉంది. ఇదిగో ఈ మగ బ్యాచ్ని అందరినీ కొంచెం డామినేట్ చేయండి మీరు కూడా వచ్చి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ కమిటీ. థ్యాంక్ యూ సో మచ్ నాగబాబు గారు. యాజ్ యూజువల్ యూ ఇన్స్పైర్ ఆల్ ఆఫ్ అస్ అండి. అండ్ మీరు చెప్పినట్టుగానే ఆడపిల్లలు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకొని రావాలి. అండ్ ఆ ఆడపిల్లలకి ఇలాగే ఇంట్లో మీలాగా నాన్నలు సపోర్ట్ అందించాలి, అమ్మలు సపోర్ట్ అందించాలి, పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళ ఇన్లో సపోర్ట్ అందించాలి. ఒక ఆడపిల్ల బయటకు వచ్చి వర్క్ చేయాలి అంటే కంప్లీట్ ఫ్యామిలీ వాళ్ళతో పాటు నిలబడి సపోర్ట్ అందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు పద్మజ గారు, ఈరోజు మీరు ప్రొడ్యూసర్ హోదాలో ఉన్నారు. ఎస్, కమిటీ కుర్రోళ్ళ పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్. సాధించాం నిహారిక. ఈరోజు నేను మాట్లాడను అని చెప్పినటువంటి ప్రొడ్యూసర్ గారితో మాట్లాడించాము. ఎస్ పద్మజ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మీకు. అండ్ ఇలాంటి సినిమాలే కాకుండా ఇంకా చాలా చాలా సినిమాలు మీరు అందించాలి అని ప్రీ రిలీజ్ ఈవెంట్కి నన్నే పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అనుదీప్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ మనకి, అలాగే కమిటీ కుర్రాళ్ళందరికీ మన మెగాస్టార్ చిరంజీవి గారు స్పెషల్ వీడియో బైట్ పంపించారు. As a surprise, let's have the video bite, please. మా నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోడు చిత్రం ఆగస్టు 9న రిలీజ్ అవబోతుంది. ఆ సినిమాని మీ అందరికంటే నేను ముందే చూడటం జరిగింది. చాలా బాగుందనిపించింది, వెరీ ఇంప్రెసివ్. నిహారిక మల్టీ టాలెంటెడ్, మంచి ఆర్టిస్టే కాదు, ఒక నిర్మాతగా కూడా మంచి అభిరుచి ఉంది. అలాగే లేటెస్ట్ ట్రెండ్స్ తెలుసుకుంటూ ఆడియన్స్ టేస్ట్కి తగినట్లుగా ఫిల్మ్స్ని ప్రొడ్యూస్ చేయడం కూడా తనకు తెలుసని నా నమ్మకం. అంతకుమించి మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు భాషతో సంబంధం లేకుండా ఫ్రెష్ అండ్ ఎగ్జైటింగ్ కంటెంట్ ఏదొచ్చినా సరే చూసి ఆనందిస్తారు, ఆదరిస్తారు. ఈ సినిమా గోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరులో 11 మంది స్నేహితుల మధ్య జరిగే కథ. డైరెక్టర్ యదువంశీకి ఇది మొదటి సినిమా. ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ తానే చేశాడు. ఈ సినిమాతో చాలామంది కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారు. ముఖ్యంగా మెయిన్ లీడ్స్గా 11 మంది అబ్బాయిలు, అలాగే 4 అమ్మాయిలు పరిచయం అవుతున్నారు. ఇది పరిశ్రమకి చాలా అవసరం. ఎదురులు రాజుకి కూడా ఇదే మొదటి థియేట్రికల్ ఫిలిం. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రం విజువల్స్కి మంచి పేరు వచ్చింది, బాగా ఆదరించారు. అనుదీప్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్గా అద్భుత విజయం సాధించిన హనుమాన్ చిత్రంలో 2 పాటలు చేశాడని తెలిసింది. ఇప్పుడు ఈ కమిటీ కుర్రోడు చిత్రానికి మొత్తం 11 సాంగ్స్ అందించాడు. అన్నీ చాలా బాగా వచ్చినాయి.
ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుందని భావిస్తున్నాను. వీళ్ళందరి కృషికి, టాలెంట్కి తగ్గ గుర్తింపుని, రివార్డ్స్ని ఈ సినిమా అందిస్తుందని ఆశిస్తూ కమిటీ కుర్రోళ్ళ టీం అందరికీ ప్రత్యేకించి మా నేహార్కు ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన రాసేటువంటి మాటలు బాగుంటాయి, ఆయన మాట్లాడేటువంటి మాటలు బాగుంటాయి, స్కిట్లు బాగుంటాయి. హీ ఈజ్ అ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్. కాదు యా ఓహో టీచర్కి చెప్పేసి వెళ్ళాలి కదా. వాట్ ఈస్ దిస్? ఓకే, సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ హైపర్ ఆది గారు. అంటే అసలు వాళ్ళు ఆకలేసి అరిచారో నా కోసం అరిచారో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాను. ఫస్ట్ టైం మైక్ మన దాకా రావడం అంటే ఆల్మోస్ట్ తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినంత ఆనందంగా ఉంది నాకు. సీరియస్, నేను జబర్దస్త్ స్టేజ్ మీదకి రావడానికి కూడా చాలా తక్కువ టైం పట్టింది. కానీ ఈరోజు ఈ స్టేజ్ మీదకి రావడానికి నిజంగా చాలా ఎక్కువ టైం పట్టింది. ఒక టైంలో ఇలా అందరూ మాట్లాడుకుంటూ పోతే ఆగస్టు 9th వచ్చేస్తుందేమో అని సందేహం కూడా వచ్చింది. చిన్న సందేహం కూడా వచ్చింది నాకు నిజంగా. అసలు బేసిక్గా ఈ ఈవెంట్కి నేను ఇంకా కొంచెం ముందే రావాలి. దారిలోనే ఈ ఈవెంట్ చూసుకుంటూ వస్తున్నా. ఈలోపు వాడెవడో సుమగారికి లవ్ యూ చెప్పాడు. మాదాపూర్ వెళ్ళాల్సిన వాడిని అటు మణికొండ వెళ్ళి తిరిగి మళ్ళీ రివర్స్ అయ్యి వచ్చారు. ఎందుకంటే రాజీవ్ కనకాల గారే ధైర్యం చేయరు సుమగారికి చెప్పడానికి. అలాంటిది అతను ధైర్యం చేశాడు. అది సీరియస్గా సాహసం అనే చెప్పాలి అది. ఓకే, ఈ సినిమా నువ్వా చాలు మళ్ళీ చెప్తావేంటి? ఓకే, ఈ సినిమాలో నేను చేయలేదు. ఈరోజు ఈ ఫంక్షన్కి రావడానికి ఒకే ఒక్క రీజన్, మా నాగబాబు గారు అమ్మాయి ప్రొడ్యూస్ చేసింది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అంతే. అంటే ఆయన తన తమ్ముడు కళ్యాణ్ గారి గురించి తప్ప తన గురించి ఏమాత్రం ఆలోచించుకోకుండా నిస్వార్థంగా పనిచేసి తన తమ్ముడు సక్సెస్లో ఆయన కూడా భాగమైన మా నాగబాబు గారు అమ్మాయి ప్రొడ్యూసర్గా చేశారు కాబట్టే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అంటే మెగా ఫ్యామిలీ అనగానే వాళ్ళని చూస్తే చాలు అనే ఫీల్ ఉన్న మాలాంటి చిన్న ఆర్టిస్టులకి నాగబాబు గారు మా అమ్మలందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన చేతులతో అన్నం కలిపి తినిపించిన రోజులు ఉన్నాయి. అలాంటి మా నాగబాబు గారు అమ్మాయి ప్రొడ్యూసర్గా చేసింది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ అన్నదమ్ముల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఆయన అడ్డుగా నిలబడి నన్నేమైనా అనండి కానీ నా అన్నదమ్ముల జోలికి మాత్రం రావద్దని ఒక గోడలాగా నిలబడి ఎప్పుడు వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్న మా నాగబాబు గారు అమ్మాయి ప్రొడ్యూసర్గా చేసింది కాబట్టే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఎప్పుడు అన్నయ్య మంచితనం, తమ్ముడు మంచితనం ఇవే మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళని మాకు ఇంత దగ్గరగా చేసిన మా నాగబాబు గారి మంచితనం కూడా మీ అందరికీ తెలియాలి. అందుకే ఈరోజు ఇది చెప్తున్నాను అనమాట. ఇంకా మీ అందరికీ తెలుసు, నిహారిక గారు ఇప్పుడు కాదు ఒక 10 years బ్యాక్ మీకు ఒక స్కిట్ చేశారు, డి వర్సెస్ జబర్దస్త్ అని. అందులో నాగబాబు గారి క్యారెక్టర్ చేశారు నిహారిక గారు. ఆ స్కిట్ నేనే రాశాను. ఫస్ట్ టైం ఒక టైమింగ్ అంటే ఎలా ఉండాలి, ఒక పంచ్ టైమింగ్ వేసేటప్పుడు ఆ మాడ్యులేషన్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నాకు ఒక రకంగా అలవాటైంది కూడా నిహారిక గారి టైమింగ్ చూసే. నాకు ఆ రోజు నేను స్కిట్ రాసినప్పుడు ఆ విధంగా నిహారిక గారు అప్పటి నుంచి నాకు పరిచయం అనమాట. అంటే నిహారిక గారు వాళ్ళ పెదనాన్నగారి లాగే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసే గుణం ఉంది. వాళ్ళ బాబాయ్ గారి లాగే అనుకున్నది సాధించే గుణం ఉంది. అలాగే వాళ్ళ నాన్నగారి లాగే ఎంత కష్టం వచ్చినా సరే నవ్వుతూ ముందుకెళ్ళే గుణం ఉంది. ఈ 3 కలిపి ఉంది కాబట్టి ఈరోజు ఇలాంటి సినిమా తీయగలిగింది. అంటే ఇంకో విషయం, వాళ్ళ బాబాయ్ గారి లాగే ట్రెండ్ ఫాలో అయ్యే టైప్ కాదు, ట్రెండ్ సెట్ చేసే టైప్. అందుకే 11 మంది హీరోలను పెట్టి ఒక సినిమా అంటే ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేసినట్టే. అవునా? 11 మంది హీరోలు అంటే ఇప్పుడు రీసెంట్గా మన 11 మంది క్రికెటర్లు మన దేశానికి వరల్డ్ కప్ తెచ్చినట్టు ఈ 11 మంది హీరోలు మా నిహారిక గారికి మంచి విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు 11 అంటే చాలా గుర్తొస్తాయి, కానీ ఈ సినిమా తర్వాత 11 అంటే ఈ 11 మందే గుర్తొస్తారు. అదైతే నేను నమ్ముతున్నాను. కాబట్టి అంటే ప్రతి ఊర్లో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో కుర్రాళ్ళు ఉంటారు. బేసిక్గా సమస్యను క్రియేట్ చేసేది వాళ్ళే, సమస్యను సాల్వ్ చేసేది వాళ్ళే. అలాంటి కుర్రాళ్ళు అనమాట. అలా ప్రతి ఊర్లో ఉంటారు కాబట్టి ఈ కమిటీ కుర్రాళ్ళంతా మీరంతా ఒక్కసారి మీ ఊరోళ్ళందరికీ కూడా
ఈ కమిటీ కుర్రాలు సినిమా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది, మీరందరూ ఈ సినిమా చూసినప్పుడు మేము కూడా ఇలా చేసేవాళ్ళం కదా అని గుర్తు చేసే క్యారెక్టర్లు ఉన్నాయి, మేము ఇలా ఎందుకు చేసాం అని ఆలోచింపజేసే క్యారెక్టర్లు ఉన్నాయి, ఇక నుంచి ఇలా చేద్దాం అని అనుసరించే క్యారెక్టర్లు కూడా ఉన్నాయి అనిపిస్తుంది ఈ సినిమాలో. కాబట్టి మీరందరూ కూడా ఈ కమిటీ కుర్రాల సినిమా, మీ ఊర్లో ఉన్న కమిటీ కుర్రాళ్ళందరూ ప్రతి ఊరు వాళ్ళని తీసుకెళ్ళి ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇక్కడికి ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన మన ముగ్గురు గెస్ట్ల హీరోలు, అంటే వాళ్ళు కథ నేను సెలెక్ట్ చేసుకోవటం కాదు, కథ నన్ను సెలెక్ట్ చేసుకోవాలి అని ఫీల్ అయ్యే ముగ్గురు గెస్టులు ఇక్కడ ఉన్నారు మనకి. వాళ్ళ ముగ్గురు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇక్కడ అడవిశేష్ గారు అయితే మామూలుగా ఎవరైనా సీట్లో కూర్చొని చూసే సినిమాలు చేస్తారు, ఈయన సీట్ ఎడ్జ్లో కూర్చొని చూసే సినిమాలు చేస్తుంటాడు. అంటే మొత్తం అన్ని ట్విస్టులు ఉంటాయి ఆయన ఏ సినిమా చేసినా. ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్తలో ఆయన నేర్చుకుంది ఏంటంటే నా బాడీ లాంగ్వేజ్ ఎలాంటి సినిమాలు చేయకూడదో తెలుసుకున్నాడు ఫస్ట్ ఆయన. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ ఎలాంటి ట్రెండ్ సృష్టించాయో మీ అందరికీ తెలుసు. అక్షానం కానీ, గూఢాచారి, ఎవరు, మేజర్, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని అంటే ఆయన సినిమాలకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇంకా మా సాయి ధర్మ తేజ్ గారు మామూలుగా ఎవరైనా పేరులో ఇంటి పేరు పెట్టుకుంటారు, కొంతమంది క్యాస్ట్ పేరు పెట్టుకుంటారు, కొంతమంది నాన్నగారి పేరు పెట్టుకుంటారు. కానీ ఫస్ట్ టైం పేరులో అమ్మగారి పేరు పెట్టుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళ అమ్మని అంతలా గౌరవించాలి అని మనందరికీ ఒక సంకేతాన్ని ఇచ్చినటువంటి హీరో మన సాయి ధర్మ తేజ్ గారు. అంతేకాదు రీసెంట్గా ఒక ఓల్డ్ ఆర్టిస్ట్ మన పావలా శ్యామల గారు ఇబ్బందులో ఉంటే ఆవిడకి 5 లక్షల సహాయం చేశారు మన సాయి ధర్మ తేజ్ గారు. అంటే సంపాదించే శక్తి దేవుడు అందరికీ ఇస్తాడు, కానీ సహాయం చేసే మనసు కొంతమందికే ఇస్తాడు. అందులో మన సాయి ధర్మ తేజ్ గారు కూడా ఉండడం నిజంగా మనందరి అదృష్టం. అంతేకాకుండా రీసెంట్గానే అంటే తండ్రికి కూతురికి కూడా తప్పుడు సంకేతాలు చూపిస్తూ చేసిన ఒక వీడియో మీద మొట్టమొదట స్పందించిన హీరో మన సాయి ధర్మ తేజ్. ఈరోజు సోషల్ మీడియాలో ఈ అమ్మల్ని తిట్టేవాళ్ళు, అక్కల్ని తిట్టేవాళ్ళు తగ్గుతూ వస్తున్నారంటే దానికి రీజన్ మన సాయి ధర్మ తేజ్ గారు తీసుకున్న ఆ రోజు డెసిషన్ అనమాట. అలా ఆ సాయి ధర్మ తేజ్ గారు కానీ ఇంకా మా వరుణ్ తేజ్ గారు, మా నాగబాబు గారు అబ్బాయి. అంటే నేను తొలి ప్రేమ సినిమా ఫస్ట్ నాకు తొలి ప్రేమ సినిమా ద్వారానే సినిమాల్లో ఒక సక్సెస్ వచ్చింది. అది తీసిన డైరెక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు, వెంకీ అట్లూరి గారు. అంటే ఆయన కూడా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక హీరో అన్న గర్వం ఎక్కడా ఉండదు మా వరుణ్ తేజ్ గారికి. చిరంజీవి గారి లాగే వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వెళ్తుంటారు. అంటే అప్పట్లో చిరంజీవి గారు రుద్రవీణ చేశారు, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమా చేశారు, అలాగే చంటబ్బాయి లాంటి కామెడీ సినిమా చేశారు, ఆపద్ బాంధవ్ లాంటి ఒక ప్రయోగమైన సినిమా చేశారు. అలాగే మా వరుణ్ తేజ్ గారు కూడా తొలి ప్రేమ లాంటి లవర్ బాయ్ క్యారెక్టర్ చేశారు, ఫిదా లాంటి పక్కింటబ్బాయి లాంటి క్యారెక్టర్ చేశారు, అంతరిక్షం లాంటి ప్రయోగం చేశారు, గద్దలకొండ గణేష్ లాంటి మాసు చేశారు, F2 లాంటి ఫన్. అంటే ఒక డైరెక్టర్కి ఛాలెంజ్, నేను ఏదైనా చేయగలను, మీరు ఎలాంటి సబ్జెక్ట్తో వచ్చినా చేయగలను అనే హీరోగా మా వరుణ్ తేజ్ గారు తయారవుతున్నారు. కాబట్టి ఇలాంటి గెస్టులు ఈరోజు మన దగ్గరికి రావటం నిజంగా మీ సినిమాకి, అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈరోజు ఎవరైతే కుర్రాళ్ళు ఉన్నారో మొత్తం, నేను బేసిక్గా ఇక్కడ ఎవరో కొత్త కుర్రాళ్ళు అన్నారు, కానీ వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడింది, ట్రైలర్లో చేసింది చూస్తే ఈ ముందున్న వాళ్ళందరూ కొత్త కుర్రాళ్ళు అనిపించింది నాకు. అలా మాట్లాడుతున్నారనమాట. కానీ అస్సలు సినిమా ఎక్స్పీరియన్స్ లేని ఈ టాలెంటెడ్ కుర్రాళ్ళకి సినిమా మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉన్న సాయి కుమార్ గారితో కలిసి చేయటం మీ అందరి అదృష్టం నిజంగా. కాబట్టి మీ అందరికీ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. ఆగస్ట్ 9 తర్వాత ఖచ్చితంగా ఈ సినిమాకి సక్సెస్ మీట్ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ నిహారిక గారికి కూడా ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఆది గారు. అండ్ కొంతమంది మాట్లాడితే ఆపితే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ఈయన మాట్లాడితే మాత్రం చెవులు నిక్కబుడుచుకొని మరీ వింటూ ఉంటాము. సో ఆది గారు, థ్యాంక్ యూ సో మచ్. టైం 10:30 అవుతున్నా సరే యూ జస్ట్ లిఫ్టెడ్ అవర్ స్పిరిట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆవిడ సినిమా ఇండస్ట్రీతో మమైకమై పెరిగారు, సినిమా ఇండస్ట్రీలో నటించారు, ప్రొడ్యూస్ చేశారు, అండ్ ఈరోజు ఇంతమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. నిహారిక, వాట్ వుడ్ యూ లైక్ టు సే? Hello. What I'd like to say is చాలా చెప్పాలనుకున్నాను, బట్ మా కుర్రోళ్ళు ఉన్నారే, సారీ. ఫస్ట్లీ మీడియా థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఫస్ట్ ఫీచర్ ఫిలిం అని కూడా చూడకుండా చాలా పుష్ చేస్తున్నారు మీరు ఆడియన్స్లోకి. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్లో క్లాప్స్ కొట్టుకుందాం. శేష్, థ్యాంక్ యూ సో మచ్. అది చాలా ఎవరికి తెలియదు దట్ యు ఆర్ నాట్ వెల్, బట్ స్టిల్ పిలిచిన వెంటనే యూ కేమ్ హియర్ టు సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఏ ప్రాజెక్ట్ ఏం చేసినా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా వెనకాల నిలబడి ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చాడు.
my biggest support of strength, my biggest pillar of strength. Varnana, thank you so much for being here. And నా ఒక్కదాని మంచే కాదు, ప్రపంచంలో అందరు మంచి కోరుకునే మా బావ ఈరోజు నువ్వు ఇక్కడ ఉండడం మా కుర్రోళ్ళందరికీ సూపర్ పాజిటివ్ వైబ్ ఇస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అంతే, థ్యాంక్ యూ వీళ్ళకే చెప్పాలనుకున్నాను. మిగతా నా టీంకి థ్యాంక్ యూ చెప్పి వాళ్ళని దూరం చేసుకోవాలనుకోవట్లేదు నేను. ఫస్ట్లీ ద మోస్ట్ డెడికేటెడ్ అండ్ సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్ వంశీ గారు. మీ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది ఇండస్ట్రీలో, జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. మీరు కష్టపడిన ఈ 4 ఏళ్ళు ఆగస్ట్ 9th ఆ కష్టం సఫలమవుతుంది నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. సో జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. అండ్ మా విజువల్స్ ఇంత బ్యూటిఫుల్గా రావడానికి కారణం ద వన్ అండ్ ఓన్లీ రాజు ఏడ్రోల్ గారు. దిస్ ఇస్ అవర్ 3rd ప్రాజెక్ట్ టుగెదర్. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ మెనీ మోర్ ప్రాజెక్ట్స్ విత్ యూ. అండ్ ఇంత స్మూత్గా మా ప్రొడక్షన్ అయ్యింది అంటే దానికి కారణం ఫనీ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అసోసియేటెడ్, బీయింగ్ సో కంఫర్టింగ్. మా అందరు కుర్రోళ్ళకి మీరు ఎప్పుడు వచ్చినా మంచి ఎనర్జీ వచ్చేది, నాకు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ మోర్ ప్రాజెక్ట్స్ విత్ SRT స్టూడియోస్. అండ్ ప్రణయనేని, ఫెంటాస్టిక్. మీరు సౌత్ ఇండియన్ కాకపోయినా మా జాతరని పక్క అమలాపురంలో ఉంటే ఒక కుర్రాడు ఎలా చేస్తాడో అలా చేసి చూపించారు. అండ్ ఐ రియలీ హ్యావ్ టు టాక్ అబౌట్ విజయ్ మాస్టర్. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి రాలేదు, బట్ స్టిల్ విజయ్ మాస్టర్, వేర్ ఎవర్ యు ఆర్, యూ షుడ్ నో దట్ వీఆర్ ఇండెప్టెడ్ టు యూ, ద బాయ్స్ అండ్ మీ అండ్ ద హోల్ టీమ్. ఎందుకంటే మాకు ఒక ఫెంటాస్టిక్ సీక్వెన్స్ ఇచ్చారు ఫిలింలో. ఎవ్రీ వన్ విల్ టాక్ అబౌట్ ఇట్, ఐఎమ్ వెరీ షూర్ ఆఫ్ ఇట్. అండ్ మా టీంలో మోస్ట్ ఎనర్జెటిక్ కుర్రోళ్ళ కనిపిస్తాడు, కానీ రేయనక పగలనక అసలు మేము ఏది అడిగితే అది ఎడిట్ చేసి పెట్టేసిన అన్వర్ అలీ. we tortured you a lot, I'm sorry for that, but you gave us a great film by the end of the day. And ఒక మ్యూజిక్ని సోల్ఫుల్గా కాకుండా ఒక ఉద్యమంలాగా చేశాడు అనుదీప్ ఈ సినిమాకి. 12 పాటలు, ఎవరి మీద కక్షో ఎవరి మీద కోపమో తెలియదు, కానీ యూ గేవ్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ అనుదీప్. And Subhash and Kondal Rao are young and energetic dialogue writers. You guys have a long way to go. And I have to talk about, I can't end this speech without talking about my kurrollu, Ravi, Rambabu, Kishore, Chinnodu, Peddodu, Shiva, Subbu, Surya, Atram, British. చెప్పానా? ఫైనల్గా ఒక రోజు వచ్చింది నేను అందరి పేరుతో విలియం నా హార్ట్లో ఉన్నాడు కాబట్టి లాస్ట్ చెప్పా. అండ్ మై గర్ల్స్ టీనా, తేజు, రాధ్య అండ్ విషిక, మీరు లేకపోతే నిజంగానే ఈ సినిమా లేదు. ఐ కుడ్ నాట్ హ్యావ్ ఇమాజిన్డ్ ఎనీ వన్ ఎల్స్. నిజంగానే నేను ఫస్ట్ అడిగాను, కొత్త వాళ్ళని కాదు తెలిసిన వాళ్ళని పెట్టుకుందామని. నేను అడిగిన వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. బట్ I'm glad that Vamshi proved me wrong. ఎందుకంటే the kind of performance that you guys gave, you guys ఒక ఇండస్ట్రీకి ఒక 15 మంది కొత్త యాక్టర్స్ని, టాలెంటెడ్ యాక్టర్స్ని ఇచ్చానన్న తృప్తి మీరు నాకు ఇచ్చారు, కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. సాయి కుమార్ గారు, మీరు సార్ పిల్లల్లో కలిసిపోయారు. యు ఆర్ అవర్ బిగ్గెస్ట్ స్టార్ సార్. అందరూ, నేను షూటింగ్కి ఎక్కువ రాలేకపోయాను మీరు ఉన్నప్పుడు, బట్ స్టిల్ వాళ్ళ నోటంతా నేను తెలుసుకున్నాను హౌ మచ్ ఆఫ్ అ కిడ్ యూ హ్యావ్ ఇన్ యూ, దట్ యూ ప్లేడ్ విత్ దెమ్ అండ్ యూ టాట్ దెమ్ అండ్ యూ నో జెల్డ్ విత్ దెమ్ సో వెల్ అని. అండ్ యా, దట్స్ ఇట్. ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, అది ఇంటెన్షనల్గా కాదు. ఆగస్ట్ 9th కమిటీ గుర్రాలు వచ్చేస్తుంది, చూసేయండి, మీకు పిచ్చగా నచ్చేస్తుంది. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నా, నాకు సంబంధం లేదు. యా, అంతే. ఓవర్ కాన్ఫిడెన్సే కావాలి మనకి, ఎందుకంటే మన కాన్సెప్ట్ బాగున్నప్పుడు, కంటెంట్ బాగున్నప్పుడు, నమ్మకం ఉన్నప్పుడు డెఫినెట్లీ అదే చెప్పాలి. ఇంకోటి చాలా గట్టిగా ప్రిపేర్ అయిన అది చెప్పాలి. ఈ సంవత్సరం మా ఫ్యామిలీకి చాలా అద్భుతంగా ఉన్న ఇయర్.
మా చరణ్ అన్న సినిమా ఆస్కర్స్కి వెళ్ళింది. మా పెద్దనానికి పద్మవిభూషణ్ వచ్చింది. మా బాబాయ్ డిప్యూటీ సీఎం అయ్యారు. అలాగే ఈ సంవత్సరం నేను కూడా నా ఫస్ట్ ఫీచర్ ఫిలిం లాంచ్ చేశాను. అదే ఊపుతో హిట్ చేసేయండి రా ప్లీజ్. అంతే, అదే హోప్తో హిట్ చేసేసేయండి. దట్స్ ఆల్. అండ్ ఎస్, హ్యాండింగ్ ఓవర్ ద మైక్ టు వరుణ్ తేజ్. హాయ్ అండి, అందరికి నమస్కారం. హౌ ఆర్ యూ? అంటే ఇక్కడ నాకు తెలిసి ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరిలో బయట నుంచి ఎవరన్నా ఈ సినిమా చూసిందంటే అది నాకు తెలిసి ఫస్ట్ నేనే అనుకుంటా. నాకు పెళ్ళైంది కాబట్టి నా వైఫ్తో కలిసి చూశాను సినిమా. నేను చాలా 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 రోజులు, సంవత్సరాలు అయింది నేను ఇలాంటి ఒక సినిమా చూసి. అంటే మీకు ఇక్కడ ఇలా కుర్రోళ్ళు ఉన్నట్టు నాకు కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ఒక 12 మంది బాయ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ వాళ్ళు. ఇప్పటికీ మేము అందరం కలిసి తిరుగుతూ ఉంటాం. అందరికి పెళ్ళి లేపి వేరే వేరే ఊళ్ళకి వెళ్ళిపోయి ఉన్నారు. సో నాకు ఆ సినిమా చూసినప్పుడు ఆ నాస్టాల్జియా ట్రిప్ అనేది నాకు ప్రతి సీన్లో చిన్నప్పుడు ఒకే ప్లేట్లో మీరు అందరు తింటున్నప్పుడు నాకు నా ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. అండ్ గొడవ పడినప్పుడు చాలాసార్లు ఫీల్ అయినప్పుడు అవి గుర్తొచ్చాయి. అండ్ రేపొద్దున ఈ సినిమా ఇలా స్నేహితులు ఒక ఫ్రెండ్షిప్ గురించి చాలా టైట్గా, చాలా బ్యూటిఫుల్గా రాసిన వంశీ కమిటీ కుర్రోళ్ళు కాదు, ఎక్కడున్న కుర్రోళ్ళ ప్రతి ఒక్కరికి వాళ్ళ మనసులో ఒక నాస్టాల్జియా ట్రిప్కి వెళ్తారు ఈ సినిమా చూసి. అండ్ చాలా ఎమోషనల్గా అవుతారు. అండ్ దాంట్లో నో డౌట్ నేను చాలాసార్లు నిజంగా, అంటే నేను యాక్టర్ని కాబట్టి సినిమా చూసేటప్పుడు ఏడుపు వస్తున్నప్పుడే ఈ సినిమానే అలా అనుకుంటూ ఉంటాను. బట్ ఈ సినిమా చూసేటప్పుడు నేను యాక్టర్ని అన్నీ మర్చిపోయి కళ్ళలోంచి నాకు నిజంగా నీళ్ళు వచ్చినాయి. అంటే ఐ పర్సనలీ ఫీల్ దట్ యూ రియలీ ఎక్సెల్డ్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళు. మ్యూజిక్ అనేది సో సోల్ఫుల్. ఇందాక 12 పాటలు ఉన్నాయి అంటున్నారు. నాకు ఎక్కడ 12 పాటలు ఉన్నాయో అర్థం కాలేదు. ఫస్ట్ ఆ రోజుల్లో సాంగ్ స్టార్ట్ అయినప్పుడు ఒక సినిమా ఒక బ్యూటిఫుల్ మూడ్ సెట్ చేస్తుంది. అండ్ అక్కడి నుంచి అసలు నెక్స్ట్ 2.5 hours ఒక బ్రీజ్ లాగా వెళ్ళిపోద్ది సినిమా. అండ్ కంగ్రాట్స్ టు యూ అండ్ అన్వర్. అమేజింగ్ ఎడిటింగ్. ఐ మీన్ టెక్నికల్గా కనపడింది ఎడిటింగ్ చాలా బాగుండింది అనేది యూజువలీ. అండ్ సూపర్ వర్క్, గ్రేట్ డిజైన్ వర్క్. అండ్ డిఓపి రాజు గారు. అంటే ఒక సినిమా సక్సెస్ఫుల్ అవ్వడానికి నిజంగా చాలా డిపార్ట్మెంట్స్, ఆల్ 24 క్రాఫ్ట్స్ కలిసి వండర్ఫుల్గా వర్క్ అవ్వాలి. అలాగా ఇందులో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్కరికి, అండ్ వీళ్ళందరినీ మెంటర్ చేసిన వంశీకి నిజంగా వంశీ ఆల్ ది బెస్ట్ వంశీ. అండ్ అంటే సినిమా పూజప్పుడు ఒకసారి వచ్చాను. నిజంగా చెప్పాలంటే నేను ఓకే చెల్లి 12 మంది అబ్బాయిలతో ఏదో సినిమా చేస్తుంది అనుకున్నాను తప్ప సినిమా చూస్తుంది అర్థమైంది వీళ్ళు మామూలు సినిమా చేయలేదు. రేపు పొద్దున August 9th థియేటర్లో ఇక్కడ జాతర అని పెట్టారు. రేపు August 9th థియేటర్లో జాతరగా ఉండబోతుంది. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన అంటే టెక్నికల్ టీమ్ ఎంతున్నా కూడా రేపు పొద్దున కెమెరా ముందు కనిపించే బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా చాలా బాగా చేశారు. అంటే ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెబ్యూస్ దట్ యూ కెన్ ఎవర్ హ్యావ్. అండ్ ప్రతి ఒక్కరు ఒకరు తక్కువ చేశారని కాదు, యాక్టింగ్లో అదే బ్యూటీ. పక్క నుంచి నటిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఆపోజిట్ ఎమోట్ చేసే విధానం ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ చాలా 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 అద్భుతంగా చేశారు. అండ్ ఇందాక ఆయన అంటున్నారు కాంపిటీషన్ అని. మా అందరు కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా గట్టిగా వినపడతాయి అందరి పేర్లు 100%. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, రేపు పొద్దున్న సినిమా ఇందాక సినిమా చెప్తున్నావు, నువ్వు సినిమాకి బార్డర్స్ ఉండవు. ఈ ఫిలిం నిజంగా చాలా అమేజింగ్ కంటెంట్తో తీసిన సినిమా. మొన్న మంజులం బాయ్స్ ఒక సినిమా మలయాళంలో వచ్చి ఇట్ క్రియేటెడ్ అ రేజ్ ఇన్ తమిళనాడు, హైదరాబాద్, ఎవ్రీవేర్. ఈ కమిటీ కుర్రాలు అదే రిపీట్ చేయబోతున్నారు. నాకైతే చాలా నమ్మకంగా ఉంది. అండ్ నాకు నేను తేజ్ సినిమాలోకి రాకముందు కళ్యాణ్ బాబాయ్ మమ్మల్ని కలిసి ఒక మాట చెప్పారు నాతో. ఫిలిం ఇండస్ట్రీ అనేది ఎవడి ఒక్కరిది కాదు. ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి ఒక్క యాక్టర్కి స్పేస్ ఉంటుంది, ప్రతి ఒక్క టెక్నీషియన్కి స్పేస్ ఉంటుంది. కష్టపడి కమిటెడ్గా పనిచేసి డిసిప్లిన్గా ఉంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు బీ ఇన్. అండ్ మీ అందరికీ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు మంచి సినిమాలు చేస్తూ ఎంతో గొప్ప సినిమాలు చేస్తూ I hope you guys shine and I hope you guys have a beautiful future, all of you. And మీలాంటి ఒక అమేజింగ్ ఇంతమంది బండ్ల్ ఆఫ్ టాలెంట్ని
ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు మా చెల్లికి కమ్ వెరీ 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 ప్రౌడ్. ఇందాక ఆయన అంటున్నారు ఇప్పుడు చెల్లిని చూసి కానీ, ఇందాక మీ పేరెంట్స్ మీ అన్నలు కానీ, మీ అన్న తమ్ముడు గొప్పోడైతే అన్న ఎప్పుడు కుళ్ళిపోడు, ఆనందిస్తాడు. మా చెల్లి ఎంత పైకి వెళ్ళినా నాకన్నా పైకి వెళ్ళినా నేను ఆనందిస్తూనే ఉంటాను. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ నిహారిక దట్ యూ క్రియేటెడ్ సచ్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ August 9th ఈ సినిమా రేపు పొద్దున్న థియేటర్లో దద్దరెళ్ళిపోతుంది అండ్ జాతరగా ఉండబోతుంది. అండ్ దిస్ ఈస్ going to become a blockbuster for sure. All the best to everyone involved in the film and to Sai Kumar Garu, to every technician in the film. Thank you so much. And ఇందాక ఫస్ట్ టైం చూస్తున్నాను యాంకర్ కూడా చేరేసుకుని కూర్చుంటున్నారు పక్కన. సుమా గారు కూడా పాపం ఆమెకి ఇందాక నిద్ర వస్తుందని చెప్పారు, మేము అందుకే త్వరగా ఫినిష్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ టు సుమా గారు ఆల్సో. ఇందాక మీ బాయ్స్ సుమా గారు కావాలని ఎట్లా అడిగారో నిహాతో కూడా అదే చెప్పాను. ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే మాత్రం ఎవరిని పిలవకండి, సుమా గారిని పిలవండి. మేము కొంచెం బోరింగ్గా మాట్లాడినా కూడా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు అండ్ లేకపోతే చూసి అందరూ కూడా ఎంటర్టైన్ అవుతారు అని చెప్పి. సుమా గారు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ హ్యావింగ్ యూ ఆల్వేస్. నెక్స్ట్ మీరు మాట్లాడతారా? సీనియర్ ఓకే, లవ్ శేష్ స్పీక్. Hey guys, ఈ కమిటీ కుర్రోళ్ళు బాగా కమిటెడ్ కుర్రోళ్ళలో ఉన్నారు. బట్ నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను చూసింది, ఐ వాంటెడ్ టు సే గర్ల్స్ కూడా అందరు చాలా కమిట్మెంట్తో పనిచేశారని తెలుస్తుంది నాకు ట్రైలర్స్ని చూసి. సో ఐ వాంటెడ్ టు కంగ్రాచులేట్ బోత్ ద కుర్రాళ్ళు అండ్ ది అమ్మాయిలు అనమాట. You know, women power, not just in the producer, in the actors as well. నాకు ట్రైలర్ తెగ నచ్చిందండి. కార్లో వస్తున్నప్పుడు 2-3 సార్లు చూశాను. నేను జస్ట్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక సింపుల్ కామెడీ, ఏదో విలేజ్ కామెడీలా ఉంటుందని క్యాజువల్గా మనం మామూలుగా యూట్యూబ్ మీద ఎలా అయితే తీస్తామో అలా తీసా ట్రైలర్ని. కానీ ఎప్పుడైతే చూసానో అంటే అటు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, ఇటు కాస్టిజం గురించి, విలేజ్ పాలిటిక్స్ గురించి, అంటే ఒకే ఒక చిన్న ప్రాంతంలో మొత్తం అన్ని కవర్ అయ్యేలాగా, ఒక లైఫే కవర్ అయ్యేలాగా చూపించేసరికి అమ్మని అమ్మ ఏంట్రా బాబు మనం ఏమింటికి వెళ్తున్నాం, చిన్న కొంచెం రెస్పెక్ట్ తోడు వచ్చానమాట ఇక్కడికి. అందుకనే హాఫ్ అన్ అవర్ ఉండి వెళ్ళిపోతాను నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చున్నాను. బికాజ్ ఐ థింక్ మీరందరూ అది డిజర్వ్ చేస్తారు. మీరు చేసిన కమిట్మెంట్కి, మీరు పెట్టిన వర్క్కి, మీరు తీసిన సినిమాకి. వరుణ్ అయితే సినిమా చూసి మాట్లాడాడు, నేను సినిమా చూడకుండా మాట్లాడుతున్నాను. నాకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయండి. నాకు లాస్ట్ టైం ఇలాంటి ఫిలిం మీద నాకు ఆ వైబ్ వచ్చింది సీకే, కేర్ ఆఫ్ కంచర్పాలెం సినిమాకి వచ్చింది. సో నాకు అంతే ఆర్టిస్టిక్ విజన్, అంతే ఫైనాన్షియల్ సక్సెస్, అంతే అవార్డ్స్ కొట్టాలని కోరుకుంటున్నాను. వంశీ గారు అయితే ఆయన తీరు, ఆయన మాట్లాడేది అంతా బాగా నచ్చింది. ఆయన 11 కుర్రోళ్ళందరూ కాంపిటీషన్ అవుతానన్నారు. యాక్చువల్గా నేను కర్చీఫ్ వేస్తున్నానండి, మీరు కూడా మీ నెక్స్ట్ మల్టీ స్టార్లో నన్ను పెట్టుకుంటే వెళ్తాను, నేను యాక్ట్ చేయడానికి రెడీ అనమాట. సో కాంపిటీషన్ కన్నా కూడా మనకు కూడా అలాంటి ఛాన్స్ దొరికితే సూపర్ ఉంటుంది. ఎప్పుడు మల్టీ స్టార్ చేయలేదు, తేజ్ ఎలాగో పెట్టుకోవట్లేదు తన సినిమాలో నన్ను. సో కంగ్రాచులేషన్స్ అనుదీప్, ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్. నాకు యాక్చువల్ అందరు కలిసి డ్యాన్స్ చేసిన సాంగ్ తెగ నచ్చింది. బయటికి క్లాస్కి కనిపిస్తే కానీ నాలో ఒక చిన్న మాస్ ఫీలింగ్ ఉంది. నాకు కూడా డాన్స్ చేయాలి అనిపించింది, వీళ్ళిద్దరు వేయట్లేదని చెప్పి నేను కూర్చుండిపోయాను అనమాట. బట్ కంగ్రాచులేషన్స్ దామోదర్ స్టూడియోస్, మీరు వైజాగ్ నుంచి వచ్చారు, మాది సెయింట్ మేరీస్ అక్కడ ఎంఏపీ కాలనీ. సో చిన్న ఫీలింగ్ ఉంది, మీరు మంచి సక్సెస్ కొట్టాలి. నిహారిక, పింక్ ఎలిఫెంట్ ఫిల్మ్ షుడ్ రాకెట్. Padmanati garu, please, I wish you all the best of luck on this amazing film. And last but not least, most importantly, Sai Kumar garu, congratulations, sir, on 50 years. And Suma, congratulations on 50 years anchoring. But yeah, I'll keep it short and sweet. August 9th, guys. నేను డెకాయిట్ అని ఒక రస్టిక్ ఫిల్మ్ చేస్తున్నానండి. నేను మా టీంని పంపించబోతున్నాను, ఎందుకంటే అందులో కొన్ని అమేజింగ్ లీడ్ రోల్స్ ఉన్నాయి. ఈ 11 కుర్రాళ్ళు అండ్ అమ్మాయిల్లో ఎవరైనా మంచి రోల్స్ చేస్తుంటే ఐడ్ లవ్ టు ఆఫర్ దెమ్ అ గిగ్. సో ఐ స్టాండ్ బై మై వర్డ్స్. మీరు చూపించిన సత్తాకి, చూపించిన టాలెంట్కి జస్ట్ ట్రైలర్స్లోనే మీతో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ August 9వ తారీఖున మనస్ఫూర్తిగా మీకోసం ఇలా లేసే ఆడియన్స్గా వస్తాను థియేటర్కి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రిడిక్టింగ్ మై ఫ్యూచర్. అండ్ అలాగే ఏంటి అవకాశం ఇచ్చేస్తున్నారా వాళ్ళకి యాక్టింగ్కి? అవకాశం ఇస్తున్నారా యాక్టింగ్? నెక్స్ట్ మూవీకి ఇచ్చేసారా? దొరికేసే మళ్ళీ ఇస్తున్నారు మీరు. ఓకే డన్. నాది కూడా ఒకసారి జయమ్మ పంచాయతీ అని ఒకసారి ఒకసారి చూస్తే ప్లీజ్. అండ్ ఎస్ టు సాయి దుర్గా తేజ్. అందరికీ నమస్కారం అండి. అండ్ ముఖ్యంగా ముందు మీడియా వారందరికీ మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా బంగారు తల్లి సినిమా మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కమిటీ కుర్రాలు ఎవరమ్మా ఉంది? మాది పక్కన వీరవాసం పక్కన వ్యవహారం ఉందా? పంచవ్యవహారం కమిటీ కుర్రలు అక్కడ ప్రెసిడెంట్ అక్కడ మేము. సో నేను కూడా చిన్నప్పుడు మా ఊర్లో ఆ కమిటీకి ప్రెసిడెంట్గా పనిచేశాను నేను. అంటే సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు అక్కడికి వెళ్ళి ఏదో జాతర ఉండడం, ఆ జాతర మొత్తం అరేంజ్మెంట్స్, పూలని, లైట్లని, మైక్లని, సౌండ్లని చాలా చేసాం. సో ఇట్ వాజ్ వెరీ వెరీ అంటే చూస్తుండగా నాకు ఆ పేరు వినగానే నా టైటిల్ నాకు అసలు మొత్తం నా గతం అంతా గుర్తొచ్చింది. అండ్ హైదరాబాద్ వచ్చాక మేము అందరం జూబ్లీ హిల్స్ క్లబ్ బాయ్స్ అయ్యాం. దాంట్లో భాగంగా వెంకీ గారు కూడా ఉన్నారు. ఆయనకి అందరు అమ్మాయి సైడ్ కొడుతుంటే మేము లవ్ లెటర్స్ అందించేవాళ్ళం. ఆ లెటర్స్కి మేము రెస్పాండ్ అయ్యేవాళ్ళం. అరే వద్దు. సో ఇట్ వాస్ సో లవ్. అంటే ట్రైలర్ చూస్తున్నంతసేపు నేను ఫస్ట్ టైం నేను టీవీలో చూసినప్పుడు నాకు వెరీ ఎక్సైటెడ్ అవర్స్. ఎందుకంటే అసలు ఒక్కొక్క పర్ఫార్మెన్స్ వాస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అంటే 11 కుర్రాళ్ళు అండ్ అలాగే 4 అమ్మాయిలు అందరూ బాగా చేశారు. చాలా బాగుంది. అండ్ అలాగే వంశీగారి డైరెక్షన్ కానివ్వండి, రాజుగారి కెమెరా వర్క్ కానివ్వండి, అండ్ ప్రొడక్షన్ డిజైన్ కానివ్వండి, అలాగే మా పిల్లానుల జీవితం సినిమా టైటిల్ సాంగ్ పాడిన అనుదీప్ మ్యూజిక్ కానివ్వండి, అండ్ అలాగే ఎడిటర్ అన్వర్ గారి ఎడిటింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ పాయింట్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అలాగే మా బంగారు తల్లి తీసుకున్న ప్రొడక్షన్ వాల్యూస్ వర్ సో బ్యూటిఫుల్. అసలు నిజంగా తను చాలా బాగా చేసే తల్లి. ఆల్ ద బెస్ట్ బంగారం. అండ్ అలాగే ఫనీ గారు ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సినిమా మొత్తంలో మోస్ట్ జూనియర్ యాక్టర్ ఎవరంటే మా సాయి కుమార్ గారు. అసలు మీరందరూ ఆయన చూసి ఇన్స్పైర్ అయిపోయారు. ఆయన మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు. అసలు సాయి కుమార్ సార్ ఇట్ వాజ్ లవ్లీ సీయింగ్ యూ ఇన్ దర్ క్యారెక్టర్ సార్. అండ్ అదృష్టం కొద్ది నాకు పెళ్ళి కాలేదు కాబట్టి నేను ఇంకా సినిమా చూడలేదు. లేకపోతే నేను కూడా మా వైఫ్తో సినిమా చూసేవాడిని. నాకు అవ్వలేదు కదా, నాకు సినిమా ఇంకా చూడలేదు. మీడియా వారు నాకు ఇంకా అవ్వలేదండి ప్లీజ్. మళ్ళీ మీరు రాసుకుంటూ పోతారు కదా, రాయొద్దు ప్లీజ్. ఇంకా పెళ్ళి కాలేదు. అండ్ అలాగే విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ కమిటీ కుర్రాలు. ప్రజెంట్ కమిటీ కుర్రాలకి ఎక్స్ట్ కమిటీ కుర్రాలు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు. ఎంజాయ్ చేసుకోండి. ఈ సక్సెస్ మామూలుగా ఉండదు, ఊరు మొత్తం మారుమోగిపోవాలా. ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. సో August 9 థియేటర్స్లో కలుద్దాము. కమిటీ కుర్రాళ్ళు జాతర దుమ్ము లేచిపోతుందంతే. నిహారిక అలాగే యదువంశీ అండ్ కంప్లీట్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. రమేష్ గారు, ఫణి గారు, విజయలక్ష్మి గారు అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్.